నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో రాజమండ్రి జైల్లో ఉన్న సందర్భంలో ఆయన జైల్లో కొన్ని ఫెసిలిటీస్ సదుపాయాలు కావాలి అని ఒక లిస్టు సబ్మిట్ చేశారు. అవన్నీ ఏసీబీ కోర్టు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దీని మీద ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా చర్చ జరుగుతుంది. ఏంటంటే చర్చ, మిథున్ రెడ్డి గారికి ఇన్ని ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వాలి జైల్లో? ఆయన జైలుకి వెళ్ళాడా, పిక్నిక్కి వెళ్ళాడా? మరి ఈయన ఒక్కడికి ఇస్తే మిగతా వాళ్ళకి ఇవ్వక్కర్లేదా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మరి ఆయనకేం ఫెసిలిటీస్ ఇచ్చారు? ఇప్పుడు ఈయనకి ఎందుకు ప్రత్యేకంగా ఇవ్వాలి? అసలు ఇవ్వాలా వద్దా? ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఎందుకు ఇస్తున్నారు? అసలు చట్టం ఏం చెప్తుంది, యాక్ట్లో ఏముంది అన్న విషయాల్ని పార్టీలకు అతీతంగా సబ్జెక్ట్ వైజ్ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూసినట్టయితే అసలు యాక్ట్ ఏం చెప్తుంది, రిమాండ్ ఖైదీ అంటే ఏంటి, జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఏంటి, కన్విక్టెడ్ నేరస్తుడు అంటే ఏంటి, ఇటువంటి రకరకాల విషయాలని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మిథున్ రెడ్డి గారు ఒక ఫెసిలిటీస్ లిస్టు ఏసీబీ కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆయన అడిగిన ఫెసిలిటీస్ ఏంటంటే, ఒకటి బెడ్ కావాలి, పరుపు కావాలి, దుప్పట్లు కావాలి, దిండు కావాలి, ఏసీ కావాలి, వెస్టర్న్ కమ్మోడ్ కావాలి, పెన్స్ కావాలి, పేపర్లు కావాలి, టేబుల్ కావాలి, చైర్ కావాలి, ఒక అసిస్టెంట్ సహాయకుడు కావాలి, మెడిసిన్స్ కావాలి, 3 పూట్ల ఇంటి భోజనం కావాలి. ఇట్లా ఒక 15 ఫెసిలిటీస్ కావాలని అనుమతి కోరారు. మరి ఏసీబీ కోర్టు ఇంత పెద్ద లిస్టు చూసి ఎంపీ మిథున్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తికి అవన్నీ ఓకే చేసేసారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అనూహ్యంగా రాజమండ్రి జైల్ సూపరింటెండెంట్, ఆయన పేరు రాహుల్, ఆయన కోర్టుకి ఒక రివ్యూ పిటిషన్ సబ్మిట్ చేశాడు వెంటనే. ఏమి అంటే, జైల్ మాన్యువల్ ప్రకారం ఈ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి సహాయకుడిని, అసిస్టెంట్ని లేదా హెల్పర్ని ప్రొవైడ్ చేయటం సాధ్యం కాదు యాజ్ పర్ ద జైల్ మాన్యువల్. నంబర్ 1. నంబర్ 2, ఇంటి నుంచి 3 పూట్ల భోజన సదుపాయాలు అందించటం కుదరదు. ఎందుకు కుదరదంటే, అందరూ ఈ నిందితులుకి ఒకటే ఈక్వల్ లా అప్లికబుల్ అవ్వాలి. అంటే ఆర్టికల్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? అందరినీ న్యాయం దృష్టిలో అందరూ సమానమే, హెచ్చు తగ్గులు చూపించొద్దు అని చెప్తా ఉంది. కాబట్టి అకార్డింగ్ టు ద ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇంటి నుంచి ఇతనొక్కడికి భోజనం ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే అది వ్యత్యాసం చూపించకూడదు. కాబట్టి ఈ 2 పాయింట్లు వాళ్ళు అభ్యంతరాలు చెప్పారు. సరే, దాని మీద ఏసీబీ కోర్టు వాళ్ళు ఈ ఎంపీ గారికి సంబంధించిన న్యాయవాదుల్ని మళ్ళీ విచారణకి పిలిచారు. మళ్ళీ వాదోపవాదాలు వింటారు. విన్న తర్వాత కోర్టు ఒక జడ్జిమెంట్ తీసుకుంటుంది, ఇవ్వాలా వద్దా అనేది. ఈ కోర్టు జైలు సూపరింటెండెంట్ చెప్పింది ఏంటంటే, అసిస్టెంట్ ఇవ్వటం అనే విషయం మీద నేను కొద్దిసేపు మాట్లాడతాను. అసిస్టెంట్ ఇవ్వటం అంటే, ఈయనకి అసిస్టెంట్గా ఉన్నవాడు కూడా జైలు జీవితం అనుభవించాలా? ఒకటి. రెండోది, అసిస్టెంట్ ఈయనకి ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మూడోది, జైల్ మాన్యువల్ ఏం చెప్తుందంటే, ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోయినా, అనారోగ్యంలో తీవ్రమైన ఇబ్బందులతో ఉన్నా, ఏజీ సహకరించకపోయినా, ముసలవాళ్ళు అయితే జైల్లోనే మేల్ నర్సు, ఫీమేల్ నర్సు ఇద్దరు ఉంటారు. నర్సింగ్ స్టాఫ్ని అసిస్టెంట్గా ఇస్తారు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్యాండిడేట్. కాబట్టి అది తప్ప వేరే అవకాశం లేదు. లేదు అంటే ఆ బయట నుంచి చేసిన ఇంకొకటి వ్యక్తిని కూడా వీడు జైలు జీతంలో ఉన్నట్టే కదా, జైల్లో వీళ్ళతో పాటు. సో అది సాధ్యం కాదు అనేది వీళ్ళ భావం. సరే, కోర్టు మళ్ళీ వీళ్ళ వాదన విన్న తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మిథున్ రెడ్డి గారికి అసలు ఇన్ని ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వాలి అనేది పాయింట్ నడుస్తుంది. ఇప్పుడు దీనికి అర్థం కావాలంటే నేను సబ్జెక్ట్ వైజ్ మాట్లాడతా. ఇప్పుడు ప్రిజనర్స్ యాక్ట్ 1894 అని ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో ప్రిజనర్స్కి ఏమి ఇవ్వాలా, ఏమి ఇవ్వకూడదు అనేది డీటెయిల్డ్గా ఉంది. ఆ యాక్ట్ ప్రకారమే వీళ్ళు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనేది కోర్టు ఆదేశాల మేరకు జైలు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2,
ఏం ప్రొవైడ్ చేయాలా అనేది జైలు వాళ్ళు డెసిషన్ తీసుకోవటానికి లేదు. అది ఓన్లీ కోర్టు మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత జైలు అధికారులది. పాయింట్ నెంబర్ 3, జైల్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపించబడుతుంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కాదు. మూడోది, ఇక్కడ జుడిషియల్ రిమాండ్ అంటే అక్యూజ్డ్ అంటే నిందితుడు వేరు, కన్విక్టెడ్ అంటే నేరస్తుడు డిఫరెంట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాల. కన్విక్టెడ్ అంటే నేరస్తుడు అంటే అతనికి యూనిఫామ్ ఇస్తారు, సినిమాల్లో చూపిస్తారు కదా యూనిఫామ్ వైట్ డ్రెస్, అది ఇస్తారు. తర్వాత నేరస్తుడిని చేత పని చేపిస్తారు. మనం సినిమాల్లో చూస్తుంటాం, రాళ్ళు కొట్టడం, చెట్లు కొట్టడం, వంట వండటం, పొలం దున్నటం, కుట్లు మెషిన్ కొట్టడం, ఈ రకరకాల పనులు సినిమాల్లో చూస్తుంటాం కదా. అవన్నీ చేపించేది కన్విక్టెడ్ నేరస్తుల చేత. అంటే కోర్టు ఆల్రెడీ నేరం నిరూపించబడిన తర్వాత శిక్ష విధిస్తే వాళ్ళ చేత చేపిస్తారు. ఇక్కడ 2 రకాల అంశాలు. మళ్ళీ నేరస్తుల్లో కూడా శిక్షల్లో కూడా 2 రకాలు ఉంటాయి. సాధారణ కర్మాగారం లేకపోతే రిగరస్ ఇన్ప్రిజన్మెంట్ అనేది ఇంకొకటి. రిగరస్ ఇన్ప్రిజన్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ పనులు చేపిస్తారు. సాధారణ కారాగార జీవితం శిక్ష విధించిన వాళ్ళకి కొద్దిగా వేరే డిఫరెంట్ వర్క్స్ చేపిస్తారు. ఈ వర్క్స్ చేపించడం, యూనిఫామ్ ఇవ్వటం, ఈ కథ కార్ఖానా సినిమాల్లో చూసిన వ్యవహారం అంతా కూడా కన్విక్టెడ్ నేరస్తులకి. ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఎఫ్ఐఆర్ పెట్టారో, ఎఫ్ఐఆర్ పెట్టిన వాళ్ళు వెంటనే పోలీసులు 24 గంటల్లో జడ్జి గారి ముందు పెట్టాలా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మెడికల్ ఎగ్జామినేషన్స్. అప్పుడు జడ్జి గారు ఏం చేస్తారంటే, ఆ కన్సర్న్ ట్రయల్ కోర్ట్ జడ్జి గారు ఆ కేసు స్టడీ చేసిన తర్వాత, విన్న తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. జ్యుడిషియల్ రిమాండ్కి ఎప్పుడు ఇస్తారంటే, ఇందులో పెట్టిన సెక్షన్స్ 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్స్ అయితే జ్యుడిషియల్ రిమాండ్కి ఇస్తారు. జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఏంటంటే, జ్యుడిషియల్ అంటే న్యాయమూర్తి గారి ఆధీనంలో, ఆయన అదుపులో ఈ పర్టికులర్ అక్యూజ్డ్ నిందితులు ఉండాలి. అలాగని న్యాయమూర్తి గారు వాళ్ళ ఇంట్లోనో కోర్టులోనో వాళ్ళని అకామిడేట్ చేయలేరు. కాబట్టి ఈ జడ్జి గారు ఏం చేస్తారంటే, ఇదే జైల్లో అక్యూజ్డ్గా నిందితులుగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు కోర్టు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆ జైలు అధికారులు వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఈ అక్యూజ్డ్కి నిందితులకి యూనిఫామ్ ఉండదు, వాళ్ళకి పనులు చేయించరు, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలనేది డిసైడ్ చేసేది కోర్టు, జైలు అధికారులు కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలా. ఎప్పటి వరకు జ్యుడిషియల్ రిమాండు తర్వాత ఇంకొకటి ఉంటుంది, పోలీసు వాళ్ళు వెంటనే కస్టడీ పిటిషన్ వేస్తారు. కస్టడీ పిటిషన్ వేసినప్పుడు ఆ అక్యూజ్డ్ని పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలా కస్టడీకి లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. పోలీసు వాళ్ళకి కస్టడీకి ఇవ్వాలని డిసైడ్ చేస్తే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, అప్పుడు ఆ నిందితుడిని మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కస్టడీ అంటే 14 days జనరల్గా, అంటే 14 days పోలీస్ స్టేషన్లో ఒకటే సెల్ ఉంటుంది, అందులో కూర్చోబెట్టి విచారణ చేస్తారా అనేది నెక్స్ట్ క్వశ్చన్. అలాగంటే గతంలో చాలామంది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మాజీ మంత్రి మన జగన్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా ఉన్నారు కదా అక్యూజ్డ్గా. కాబట్టి ఇప్పుడు ఇటువంటి వాళ్ళని ఏం చేస్తారంటే, పోలీస్ కస్టడీకి ఇచ్చినా కూడా ఇదే జైల్లో కంటిన్యూ పెట్టి మార్నింగ్ 10కి వీళ్ళని జైలు నుంచి తీసుకెళ్ళి పోలీస్ కస్టడీ విచారణ చేసి ఈవినింగ్ 6 o'clockకి మళ్ళీ జైలు అధికారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఆ ఫెసిలిటీసు సదుపాయాలు ఉండవు కాబట్టి జైల్లోనే కంటిన్యూ చేయించి వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి వదిలిపెడతారు పోలీస్ కస్టడీలో ఉన్నన్ని రోజులు. తర్వాత 14 days జనరల్గా పోలీస్ కస్టడీ ఇస్తారు. తర్వాత వీళ్ళు విచారణ అంతా అయిపోయిన తర్వాత శిక్ష కన్ఫామ్ అయిపోయి కన్విక్టెడ్ అయితేనే నేరస్తుడు. నిందితుడికి నేరస్తుడికి ఉన్న డిఫరెన్స్, కన్విక్షన్ పడిన తర్వాత అతను నేరస్తుడు అవుతాడు, అప్పుడు యూనిఫామ్ ఇస్తాడు, మిగతా సినిమాల్లో చూసినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు జైలు అధికారులు డిసైడ్ చేసింది కాదు ఈ ఫెసిలిటీస్, ఈ కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరికైనా. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన అక్యూజ్డ్గా, అతను కూడా నేరస్తుడు కాదు నిందితుడు, ఆయన కూడా కొన్ని ఏసీ కావాలన్నారు, వెస్టర్న్ కమోడీ కావాలన్నారు, కొన్ని అలో చేశారు. అంటే సబ్జెక్టు జైల్లో ఉన్న సదుపాయాల్ని వాళ్ళు అరేంజ్ చేయగలిగిన కెపాసిటీని బట్టి కొన్ని జైల్లో అది సాధ్యం కాకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఆఫ్ ద జైల్, అదొకటి మనం చూసుకోవాలి. సో గతంలో మరి జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయనకు కూడా కొన్ని ఇటువంటి ఫెసిలిటీస్ వీళ్ళు అడిగారు, కోర్టు వాళ్ళు ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్, కోర్టు వాళ్ళు ఏం చూసి వీళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తారు అంటే, సపోజ్ ఒక పిక్ పాకెటరో, ఒక దొంగతనం చేసినాడో, ఇంకొక చిల్లర మల్లర చిన్న స్థాయిలో దొంగో
చెడ్డీ గ్యాంగులు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా కూడా వెళ్ళేసి నాకు కూడా వెస్టర్న్ గమ్ముడు కావాలా, సేవకుడు కావాలా, బెడ్ కావాలా, దిండు కావాలా, పరుపు కావాలా, లేకపోతే టేబుల్ కావాలా, పుస్తకాలు ఇవ్వండి ఆత్మకథ రాసుకుంటా అని అతను కూడా అడిగితే మరి ఈయనకి ఇచ్చినట్టు ఆయనకి ఇస్తారా అంటే దీని బేస్ ఏంటి అనేది మనం సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి. దీనికి బేస్ ఏంటంటే కోర్టు వాళ్ళు పరిశీలించే అంశం ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు లివ్. అంటే ఇతను ఈ కేసులో ఎఫ్ఐఆర్లో పేరు లేకపోతే, నిందితుడిగా ఇందులో పేరు లేకపోతే ఈయన సహజ జీవన విధానం ఎలా ఉండింది, వాట్ ఈజ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ దిస్ పర్టికులర్ అక్యూజ్డ్, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన హోదా ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి, జీవన విధానం ఏంటి, ఇవన్నీ అసలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లివ్ కదా, కాబట్టి అక్యూజ్డ్గా ఉన్నంత మాత్రాన అతనికి ఫెసిలిటీస్ కట్ చేయలేం కాబట్టి కొన్ని ఆ హోదాని బట్టి, ఆ లైఫ్ స్టైల్ బట్టి, పొజిషన్ బట్టి ఇస్తారు. అంతే తప్ప అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వరు. రెగ్యులర్గా ఒక ఎంపీయో, ఒక మాజీ మంత్రో, ఒక మినిస్టరో, లేదా కొన్ని సందర్భాల్లో కంపెనీలకు సంబంధించిన ఎండీసా, చైర్మన్సా, కొద్దిగా స్థాయిలో పెద్ద ఉన్నవాళ్ళు, వాళ్ళ జీవన విధానం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ పొజిషన్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు అనుభవిస్తున్న ఫెసిలిటీస్ నిజ జీవితంలో డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి అవి కోల్పోకూడదు కదా అక్యూజ్డ్గా ఉన్నంత మాత్రాన. అందుకని కొన్ని ఫెసిలిటీస్ సాధ్యమైనంత మేరకు జైలు వాళ్ళకి ఉన్న పరిస్థితులను బట్టి కోర్టు వాళ్ళు ఇవ్వమని ఆర్డర్ ఇస్తారు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఏంటంటే మిథున్ రెడ్డి గారికి ఇవన్నీ ఎందుకు ఇచ్చారు, అప్పట్లో ఇవ్వలేదు కదా, ఇటువంటి చర్చలు డిస్కషన్ జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా అది జైలర్ డెసిషన్ కాదనేది ఒకటి నేను చెప్తున్నాను. రెండోది గవర్నమెంట్ డెసిషన్ కూడా కాదది. కోర్టు వాళ్ళు పరిశీలించి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం జైలు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకొక అంశం ఏంటంటే అది అతని జీవన విధానం ఎలా, ఎవరు ఏంటని దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది. ఇది సబ్జెక్ట్ వైజ్. ఇందులో రాజకీయం జోలి నేను వెళ్ళటం లేదు. కొంతమంది ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఆయన ఎట్లా, ఈయన ఎందుకు ఇచ్చారు, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. వాటి గురించి జోలి వెళ్లకుండా సబ్జెక్ట్ చెప్పేది ఇది, చట్టం చెప్పేది ఇది అన్న విషయాన్ని మీకు తెలియజేయాలన్న నా సంకల్పం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రావటం వల్ల నా ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. మీరు వెతుక్కాకుండా మీకు ఆ సదుపాయం ఉంటుంది. ఎక్కువ మందికి రీచ్ అవటం వల్ల సబ్జెక్ట్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మీరు కల్పించండి నచ్చితేనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.